గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. మరి ఏదేమైనా మన ఓ కనెక్ట్ మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. అద్భుతమైనటువంటి ఓ వెర్షన్ కోసం వెయిటింగ్. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూసినటువంటి మన ఓ కనెక్ట్ డెమో వెర్షన్ మాత్రం చూసాము. మనకి ఎంప్లాయీస్ లైవ్ లో చెప్తున్నటువంటి విషయం, మీరు చూసిన ఓ కనెక్ట్, మీరు ఇప్పుడు దాకా మీరు వాడుకున్న ఓ కనెక్ట్ ఒక డెమో లాంటిది. కానీ ఇప్పుడు రాబోయేటువంటి 2.0 అనేది మహా అద్భుతంగా ఉండబోతుందని చెప్పి మన ఎంప్లాయీస్ ద్వారానే మనం విన్నాము. కానీ అలాంటిది ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్నాం. అది లేని పక్షంలో ఈ రోజు మనం మీటింగ్స్ చేసుకోవడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నామో మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. కానీ జూమ్ పెట్టుకుందామని వెళ్తే, జూమ్ జోలికి వెళ్తే 1000 యాక్టివ్ చేయాలన్నా కూడా దాదాపు 15,000 16,000 మనం పెట్టుకోవాల్సి వస్తుంది. మరి పరిస్థితి అలా లేదు కాబట్టి ఏదైనా ఈ యూట్యూబ్ తోటి అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. మరి రోజులు ఏం లేదు, ఇది ఎనీ టైం మన దగ్గరలోనే ఓ కనెక్ట్ లో మరి మీటింగ్ చేసుకునే రోజులు మన రాబోతున్నాయి. వీటన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి ఒక గ్రేట్ అవకాశాన్ని ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మై గ్రేట్ సీనియర్స్ కి మా అప్లైనర్స్ సూపర్ అప్లైనర్స్ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు. ముందుగా ఈరోజు ఈ మీటింగ్ చూస్తున్నటువంటి యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఫౌండర్స్ కి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ఫౌండర్స్ అందరు కూడా ప్రత్యేక అభినందనలు. ముందుగా మన ఆన్ పేసు కంపెనీని ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడుతున్నప్పటికీ అన్నిటినీ అధిగమించి ఆన్ పేసుని సక్రమైన మార్గంలో తీసుకొని వచ్చి మన ఫౌండర్స్ అందరికి కూడా చెప్పిన మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ దానికి, క్యాట్మో సిస్టమ్ అనేది చెప్పేదానికి రియల్ అర్థం చూపించడానికి ఎన్నో అహర్నిశలు కష్టపడుతూ ఈ సిస్టమ్ ని మన ముందుకి 2.0 వెర్షన్ ని మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి మన గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముపరా సార్కి హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుందాం. ఆయన అతి త్వరలో, అతి దగ్గరలో మన న్యూ ఓఎస్ 2.0 వెర్షన్ ని మన ముందుకి తీసుకురాబోతున్నాడు. మనం మహా అద్భుతమైనటువంటి ఓఎస్ వెబ్సైట్ ని మనం చూడబోతున్నాం మై డియర్ ఫౌండర్స్. ఇప్పటి వరకు మనం చూసిన ఓఎస్ వెబ్సైట్ వేరు, ఇప్పుడు మనం రేపు రాబోయేటువంటి ఓఎస్ వెబ్సైట్ మాత్రం మహా అద్భుతంగా 3D క్వాలిటీ తోటి, చాలా ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ తోటి, అన్ని రకాల ఆప్షన్స్, మనకు రావాల్సినటువంటి పేమెంట్ సిస్టమ్ అయితే ఏంటి, ప్రొడక్ట్లు అయితే ఏంటి, ప్యాకేజెస్ అయితే ఏంటి, ప్రొడక్ట్ల మీద ఇట్లా అన్ని రకాల ఆప్షన్ ఫీచర్స్ తోటి మన ఓఎస్ అనేది మనకి రాబోతుంది. అతి దగ్గరలోనే ఉంది, అతి త్వరలోనే మనకి రాబోతుంది. అయితే ఇక్కడ చాలా మంది ఫౌండర్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో సరే 1 or 2 టైమ్స్ సిఇఓ గారు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే ఆయన అంత బిజీలో ఉండి ఎక్కడ కూడా ఆయనకి ఒక నిమిషం ఖాళీ లేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం టోటల్ కంపెనీ ఇన్ఛార్జ్ గా ఆయనే తీసుకున్నారు. ఇప్పుడు గతంలో వేరు, ఇప్పుడు టోటల్ ఇన్ఛార్జ్ గా ప్రతి ఎంప్లాయీస్ కాంచి ప్రతి విషయం కూడా ఆయన కాల్స్ వస్తాయి, ప్రతిదీ ఆయనే సమాధానం చెప్పాలి ఇలా అనేదానికి ఇన్ఛార్జ్ గా చాలా బాధ్యతలు ఉంటాయి. కాబట్టి అవి చూసుకుంటూ, ప్లస్ మళ్ళీ ఫౌండర్స్ ఎక్కడ మళ్ళీ డిసప్పాయింట్ అవుతారో, ఫౌండర్స్ కి ఎక్కడ మళ్ళీ కనిపించకపోతే వీళ్ళు మన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ప్రతి కేటాయించి మనకి అప్డేట్స్ అనేది ఇవ్వటం చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఏ కంపెనీలో మనం చూడలేదు. కానీ ఈరోజు ఆన్ పేస్ సిఇఓ ఆయన పడుతున్న కష్టం వాస్తవంగా చెప్పాలంటే మన అందరి లైఫ్ ని ఆయన ఎప్పుడో చెప్పాడు, సెట్ చేసాం. ప్రతి ఫౌండర్ కూడా ఇన్నిట్టు వినిట్టు అందరూ ఇన్ అయ్యాం, మనం అందరం కూడా విన్ అయ్యాం అని కూడా ఆయన ఎప్పుడాంచో చెప్తున్నటువంటి విషయం. అలాంటి ఫౌండర్స్ అందరినీ సక్సెస్ చేసి నిలబెట్టడానికి ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మందిని మిలియనియర్స్ గా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టుకుని వర్క్ చేస్తున్నటువంటి విధానం మనం చాలా అద్భుతంగా చూస్తున్నాం. చాలా హ్యాపీ ఇది. అయితే ఇక్కడ ప్రతి ఫౌండర్ కూడా గమనించాల్సింది ఒకటే, మీ అందరు కూడా తెలిసిన వ్యక్తులే, తెలవని వ్యక్తులు ఎవరు లేరు. అందరూ మెచ్యూర్డ్ పీపుల్సే, పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళే, అర్థం చేసుకోగలిగిన వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా ఎవరు అర్థం కానోళ్ళు, అర్థం లేనోళ్ళు అయితే లేరు. ఇంక ఒకటి, సొసైటీలో మనుషులు అన్నాక 1% అనేది కామన్ గా ఎక్కడైనా ఉంటారు. పనికి మాలిన వాళ్ళు అంటారు వీళ్ళని. వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. సొసైటీలో మనుషులు అన్నంగా అందరూ
అందరూ కరెక్ట్ గా ఉండరు కదా. ఎక్కడైనా దేశపోయి బంగారు గనులు వేసినా కూడా ఇది నిజమైన బంగారమేనా, ఇది నిజంగా ఎందుకు వీళ్ళు పిచ్చిబడి తోకుంటున్నారు, ఇది అది తీసపోయి మోసకపోవడం దండగేమో, ఇదేమన్నా బంగారం ఎందుకా ఇది అనే అనుమానాలతోటి చాలా ఇట్లా 1% పర్సన్స్ ఉంటారండి. తీసపోయి బంగారు గనులు వేసినా వాళ్ళ అనుమానం పోదు, వాళ్ళకు ఉండే జబ్బు అయితే అది. కాబట్టి అందుకని ఆన్ పేసులో కూడా అందరూ కరెక్ట్ గా అందరూ మంచిగానే ఉంటారంటే కాదు, 1% ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వచ్చే మెసేజ్లోనే చెప్తుందిగా 1% ఉన్నారు. మెసేజ్లో కూడా 1% వాళ్ళకి నచ్చినవి రాసుకొని పిచ్చి పిచ్చి రాసుకొని కూడా కనిపిస్తున్నారు. అట్లాగే ఫౌండర్స్ ఉన్నారు. కాబట్టి అయితే ఇక్కడ మీకు ఒకటే మేము చెప్పేది, ఆ ఇంగ్లీష్ లో అర్థం చేసుకొని అవి తెలుగులోకి మార్చుకొని దాంట్లో తెలుగులో ఎందుకంటే మన గూగుల్ ట్రాన్స్లేట్ అనేది తెలుగులో కూడా కొంత కన్ఫ్యూజ్ గా ఇస్తుంటుంది. కొందరికి అర్థం కాదు పూర్తిగా, ఆ భాష అర్థం కాక వాళ్ళు మళ్ళీ దాన్ని రకరకాలుగా వేరేగా అర్థం చేసుకొని అక్కడ ఉన్న భాషను చూసుకొని వేరేగా అర్థం చేసుకొని రకరకాలుగా అర్థాలు ఉంటాయి. కాబట్టి మీరు అట్లా ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. ఒక్క మీటింగ్ లో చెప్పిన ఇన్ఫర్మేషన్ మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటాం, అంతేగాని ఇక్కడ కొత్త విషయాలు ఎక్కడ ఎవరు చెప్పట్లేదు, ఎక్కడ రావట్లేదు. మీకు ఒకటి విషయం తెలుసో లేదో, గతంలో కూడా సిఇఓ గారు ఇంత స్ట్రిక్ట్ గా ఎంప్లాయీస్ కి పెట్టలేదు. ఇప్పుడు అంత స్ట్రిక్ట్ గా ఎక్కడ ఒక ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడండి. ఎందుకంటే గతంలో ఇన్ఫర్మేషన్ చెప్పే కొంత దెబ్బతిన్నాడు. కాబట్టి ఈ రోజు అలాంటి ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఎంప్లాయీస్ కి ట్రాకింగ్ మొబైల్ తో కూడా ఆయన చేపిస్తున్నాడు. ఎంప్లాయీ దగ్గర ఉన్న ప్రతి మొబైల్ ట్రాకింగ్, అంటే ఎక్కడ కూడా ఎవరితో డిస్కస్ చేసే పరిస్థితి లేదు. అందుకని సిఇఓ గారు చెప్తేనే మనకు తెలుస్తుంది. బయట మార్కెట్ లో లీడర్స్, పెద్ద పెద్ద కంపెనీ చేసినటువంటి లీడర్స్ వచ్చి ఆన్ పేస్ ప్రాబ్లం వచ్చింది కదా, ఇంక పోయింది కదా అనే దానికి వాళ్ళు సృష్టించే పుకార్లు ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇవన్నిటిని మార్కెట్ లో విని వీటికి తోడు యూట్యూబర్స్ ఉన్నారు. యూట్యూబర్స్ ఎలాంటి వాళ్ళు అంటే మంచి చెప్తే పర్లే, వీళ్ళకి వచ్చిన పుకార్ని షికారు చేపిస్తారు వీళ్ళు వాళ్ళ యూట్యూబ్ లో. వాళ్ళకు కూడా అది వాళ్ళకి తెలియదు, అది పుకారని తెలియదు. దాన్ని పట్టుకొని ఈయన పలాయన ఆయన ఇట్టన్నాడు, ఆయన అట్టన్నాడు, ఆయన 6 నెలలు, ఇప్పుడు యాషార్ మాట్లాడేటప్పుడు 6 నెలలు వినిపించింది వాళ్ళకి, అది 6 నెలలు ఏందో దానికి మళ్ళీ టయాలు డేట్లు లెక్క వేసుకోవడం. 6 నెలలు అంటే ఎప్పుడు నుంచి లెక్క వేసుకోమా, మే నుంచి వేసుకోమా, జూన్ నుంచి వేసుకోమా, ఏంటి అన్ని ఇవన్నీ మీరు నమ్మొద్దు మై డియర్ ఫౌండర్స్. వాస్తవాలు అయితే వేరు, కంపెనీ ఆన్ పేస్ బ్యాక్ ఎండ్ జరిగే విధానం వేరు. వాస్తవంగా ఆన్ పేస్ కంపెనీ బ్యాక్ ఎండ్ లో చేసి పెట్టిన వర్క్ చూస్తే ప్రతి ఫౌండర్ కూడా మైండ్ పోతుంది. అంత పెద్ద వర్క్ రెడీ చేసి పెట్టున్నారు. ఎవ్వరికి కూడా అంతు చిక్కన వర్కులు కంప్లీట్ చేస్తున్నారండి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి స్టేట్ లో ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఎన్నో ఆఫీసెస్ ఉన్నాయి. బయట కంట్రీస్ లో ఎన్నో కొత్త న్యూ ఆఫీసెస్ రెడీ చేశారు. ఇవన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ తో కూడా యాషార్ టైప్ చేసుకొని బిజినెస్ కి పబ్లిక్ లోకి రావడానికి రెడీగా ఉన్నారండి. ఈరోజు నువ్వు మేము ఊహించినట్లుగా ఆన్ పేస్ లేదండి. బయట పబ్లిక్ అనుకుంటున్నట్టుగా ఆన్ లేదండి. ఆన్ పేస్ మీరు ఎవ్వరు ఊహించని రీతిలో, ఊహించిన విధంగా ఇది ఒక అతి పెద్ద టెక్నాలజీ. మన ఇంటర్నెట్ ని షేక్ చేద్దామని చెప్పి యాషారు ఇంటర్నెట్ ని షేక్ చేసే స్థాయిలో బిజినెస్ ని తీసుకొచ్చున్నారు తెలుసా. మీకు ఒక మాట, ఆ మాటలో మీరు అర్థం తెలుసుకోవాలి. ఇంటర్నెట్ షేక్ అవుతుంది అంటే ఏంటి? ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇంటర్నెట్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నిటిని ధీటుగా ఈరోజు ఆన్ పేస్ నిలబడి ఇంటర్నెట్ లో ఉన్నటువంటి, ఇంటర్నెట్ వాడుతున్నటువంటి కొన్ని దాదాపు 100 కోట్ల కస్టమర్స్, 500 దాదాపు 800 కోట్ల కస్టమర్స్ ఈరోజు మన ఇంటర్నెట్ సైజ్ చూసే పరిస్థితి వస్తేనే కదా షేక్ అవుతుంది. మరి అంతమంది కొన్ని 100 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ మనకు వస్తుంది కాబట్టి ఇంటర్నెట్ షేక్ అవుతుంది. అలాంటి అద్భుతాలు సిఇఓ గారు బ్యాక్ ఎండ్ లో రెడీ చేసి